Dear students, I am Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram. Affiliated to Adikavi Nannai University, Rajahmundry. Today, we discussing topic is the second year third semester syllabus, plant taxonomy and embryology. In that fourth unit, systematic taxonomy 2. The unit contain the unit having the 6 families. We are already discussed the 4 families in last classes. Asclepiadaceae, Asteraceae, Lamiaceae and Euphorbiaceae. These 4 families are already discussed in the last class. Remaining 2, in that now we are discussing the Orchidaceae family. Orchidaceae. The systematic position of the Orchidaceae. The Orchidaceae family also called Orchid family. Class Monocotyledons. We are discussed in last classes class Dicotyledons. Remaining 4 families are belongs in the Dicotyledons. Now we discussing the only Monocotyledons. Orchidaceae and Poaceae families both are the category class of the Monocotyledon. In that one families we are discussing now. Orchidaceae, class Monocotyledons and only single cotyledon. ఏకదళ బీజము అంటాము. ఒక బీజదళము అంటే మనం సీడ్ చూసినప్పుడు ఇప్పుడు రైస్ కానీ వీట్ కానీ ఇలా ఉంటాయి చూసారా, అంటే మనకు తెలిసింది పోయేసి ఫ్యామిలీ. ఈ ఆర్కిడేసి ఫ్యామిలీ మొక్కలు మన ఏరియాలో పెద్దగా పెరగవు, చల్లగా ఉండేటటువంటి వాతావరణంలో పెరుగుతూ ఉంటాయి ఎక్కువగా. అంటే సింగిల్ కాటిలిడన్స్ అంటే దాని సీడ్ని పగలగొడితే 2 మొక్కలుగా రాదు, ఒకటే ఒక సీడ్ ఉంటుంది, 2 బద్దలు అవ్వమన్నమాట. అవునా, అలాంటి సంబంధించినటువంటిది అనమాట. మోనోకాటిలిడన్ ఏకదళము అంటే ఏక బీజదళం కలిగి ఉన్నటువంటిది. సింగిల్ కాటిలిడన్ కంటైనింగ్ ప్లాంట్స్. సిరీస్ మైక్రోస్పర్మే. మనకి సీడ్స్ అన్నీ కూడా చాలా మైన్యూట్గా చిన్నవిగా ఉంటాయి ఇందులో. అలాగే అంటే మనకి సిరీసెస్లో మైక్రోస్పర్మ్ అనే సిరీస్ లోపల ఈ ఆర్కిడేసి ఫ్యామిలీని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఫ్యామిలీ ఆర్కిడేసి, కుటుంబం వచ్చి ఆర్కిడేసి. వెరీ సింపుల్ టాక్సానమిక్ సిస్టమ్. ఆర్కిడేసి have about 800 genera and 25,000 species. 800 genera and 25,000 species distributed mostly in tropical regions and rarely in polar regions. ట్రోపికల్ రీజియన్స్లోనూ కనబడతాయి, అలాగే పోలార్ రీజియన్స్లోనూ కనబడుతూ ఉంటాయి అన్నమాట. అంటే 2 చోట్ల పెరుగుతూ ఉంటాయి. అంటే పోలార్ అనేది బాగా కూల్గా ఉన్నటువంటి భాగాల్లో పెరగలేవు. ట్రోపికల్ రీజియన్స్ వచ్చిన మౌంటైన్స్ లోపల. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద బిగ్గెస్ట్ ఫ్యామిలీ అమాంగ్ ద యాంజియోస్పర్మ్స్. అంటే మోనోకాటిలిడన్కి సంబంధించి. ఇన్ ఇండియా దే ఆర్ రిప్రజెంటెడ్ బై అబౌట్ 300 genera అండ్ 881 స్పీసీస్. ఇండియా లోపల ఉన్నటువంటివి. In Andhra Pradesh, there are 67 species spread over 33 genera. Pleurothallus, this is the largest genus with 1100 species. Pleurothallus, that containing the 1100 species in the Orchidaceae family. Archis is the type genus of the family. మన ఫ్యామిలీ నేముకి పెట్టుకున్నటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్కిస్ అనేటటువంటి జీనస్. దిస్ ఈజ్ ద టైప్ జీనస్ ఆఫ్ ద ఫ్యామిలీ.
అంటే ఆర్కిస్ అనే దాన్ని బేస్ చేసుకుని ఆర్కిడేసీ కింద నేమ్ సెట్ చేయడం జరిగింది అకార్డింగ్ టు ICBN రూల్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లాంట్స్. మీకు ఇక్కడ నేను టీనియోఫిల్లం అని చెప్పేసి పెన్సిల్తో రాశాను. మీరు ఇంటర్మీడియట్లో గట బాగా పరిచయం ఉన్నటువంటి మొక్కే, మనకు తెలిసినటువంటి మొక్క. మ్యాక్సిమం ఇందులో మనకు తెలియలేనటువంటి మొక్కలు ఎక్కువగా ఉంటాయి. అంటే మొత్తం ఆర్కిడ్స్ కదా, ఇవి డెకరేషన్ పర్పస్కి ఎక్కువగా వాడుతూ ఉంటాం మన ఫ్లవర్స్ని. అందులో మనకు తెలిసింది ఇంకోటి ఏంటంటే వెనిలా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి ప్లాంట్ దీనిలోనే ఉంటుంది. కొన్ని మొక్కల గురించి డిస్కస్ చేద్దాం. బల్బోఫిల్లం నెల్గారియన్సీ అనేటటువంటిది, సింబిడియం ఆలియోఫోలియం అనేటటువంటి మొక్క, అలాగే సైప్రీడియం క్యాల్సియోలస్, దీన్ని లేడీస్ స్లిప్పర్ అని పిలుస్తారంట. అంటే దీని యొక్క స్ట్రక్చర్ అలా ఉంటుందని చెప్పేసి లేడీస్ స్లిప్పర్ లాగా ఉంటుందని. అంటే మీకు కొన్ని మొక్కలు చూపించాలనుకుంటే ఇదిగోండి, మనకి ప్లాంట్ నేమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. వెనిలా అని ఉంది కదా, ఇగో వెనిలా ప్లాంట్. ఇది అంటే వెనిలా ఫ్రాగ్రెన్స్ మనకి, అంటే మన ఇంపార్టెంట్ ప్లాంట్స్ లోపల ఒకటి అన్నాం కదా, వెనిలా ఫ్రాగ్రెన్స్ అన్నమాట దీని పేరు. ఇది మొక్క ఈ విధంగా ఉంటుంది. అలాగే బీ అన్నాం కదా, ఆ బీ వచ్చేటప్పటికి ఇక్కడ ఏముంది, టీనియోఫిల్లం. ఇది టీనియోఫిల్లం. మీరు ఫోటోసింథటిక్ రూట్స్కి ఎగ్జాంపుల్గా ఇంటర్మీడియట్లో చదువుకొని ఉంటారు. ఫోటోసింథటిక్ రూట్స్ ఐడియా ఉండుంటే దీన్ని గుర్తుపట్టగలుగుతారనమాట, టీనియోఫిల్లం. నెక్స్ట్ ఇదేమో బల్బోఫిల్లం. బల్బ్ కావాలంటే చూడండి, బల్బోఫిల్లం. బల్బోఫిల్లం దీన్ని మనం బల్బోఫిల్లం అని పిలుస్తాం. ఎందుకంటే బేస్ చూడండి, ఒక లీఫ్ మాత్రమే ఉన్నది, బేస్లో లావుగా ఒక మన ఆనియన్ ఉంటుంది. ఆనియన్ అనేది కూడా వన్ ఆఫ్ ద బల్బ్, మనకు తెలుసు జనరల్గా, అది లిలియస్ ఫ్యామిలీ వేరే. అంటే దానిలాగా ఇక్కడ బేస్లో ఉంది, అంటే బల్బ్గా ఉంది కాబట్టి బల్బోఫిల్లం అంటే అంటే ఒక లీఫ్ను కలిగి ఉంది కాబట్టి, ఒకటే ఒక ఆకు ఉంటుంది, దానికి పత్రం ఉంటుంది, దాన్ని అందువల్ల బల్బోఫిల్లం అని చెప్పేసి మనం పిలుస్తాం అన్నమాట. అలాగే ఇక్కడ డి చూడండి, ఏదో గుర్తు వేలాడబడినట్టుగా, అంటే ఇది ఎపిఫైటిక్ కండిషన్, అంటే ఎపిఫైటిక్ ప్లాంట్ మనకి, ఎపిఫైటిక్ ప్లాంట్, అందువల్ల ఇలాంటి కండిషన్ చూపించడం. దీన్ని ఏమని పిలుస్తామంటే ఒబిరోనియా అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట దాన్ని. మీకు అరటి చెట్టు ఫ్లవరింగ్ ఉంటుంది చూసారా, చూడడానికి ఇంచుమించుగా అలా కనబడుతూ ఉంటుంది. దీన్ని ఒబెరోనియా అని చెప్పేసి దీన్ని పిలుస్తాము. మనకి 2 నెంబర్ ఉంది కదా, అవి లీవ్స్, అదే 1 నెంబర్ ఉంది కదా రూట్స్ అనమాట. దిస్ ఈజ్ ద ఎపిఫైటిక్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా మనకి మ్యాక్సిమం. అలాగే ఇదిగోండి ఈ అని ఉంది కదా, ఇది మొత్తం కవర్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. ఇది ఇన్ఫ్లోరెసెన్స్ కిందకు ఉన్నది, ఇది కొరల్లోరైజా అంటాం దీన్ని, కొరల్లోరైజా అని పిలుస్తాం అన్నమాట దీని పేరు. అంటే దీని యొక్క రూట్ ఇదిగోండి ఎలా ఉందో చూడండి, కొరల్లాయిడ్ రూట్ టైప్లో ఉంది, అందువల్ల కొరల్లోరైజా అని చెప్పేసి దీన్ని పిలుస్తాం. అలాగే ఎఫ్ ఉంది కదా, నియోటియా, దీన్ని నియోటియా అని చెప్పేసి పిలవచ్చు మనం. ఎఫ్ ఇవి మీకు ఇంత పెద్దగా చూపిస్తున్నాం కానీ ఇవి ఇంత పెద్దగా ఉండవు, చాలా చిన్నగా ఉంటాయి. ఆర్కిస్ అన్నాం కదా, ఇదిగోండి ఆర్కిస్, దీన్ని ఆర్కిస్ అంటాం. దీనికి ఇవి ట్యూబర్స్ అన్నమాట.
అంటే రూటే, కాకపోతే రూట్స్ లోపల స్టోరేజ్ జరుగుతుంది, అందువల్ల ట్యూబరస్ రూట్స్ అని చెప్పేసి పిలుస్తాం వీటిని. ఇది ఆర్కిస్ ప్లాంట్. మీకు ఇదిగోండి మొత్తం మొక్కలు చూడాలంటే ఈ విధంగా చూడవచ్చు. డ్రా చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. అందుకోసమని మీకు ఇలా వ్యూ పెట్టాను. మీకు ప్లాంట్ నేమ్ కూడా తెలుస్తుంది. ఎపిఫైటిక్ ప్లాంట్స్ అని చెప్పేసి, అంటే హ్యాంగ్ అయ్యేటటువంటి మొక్కల మీద పెరిగేటటువంటి మొక్కలు. అంటే ఇవన్నీ కూడా నేల మీద ఉండవు, ప్లాంట్ మీదే గ్రో అప్ అవుతుంటాయి. అంటే డైకాటిలిడన్స్ ప్లాంట్స్ మీద గ్రో అప్ అయ్యేటటువంటి ప్లాంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. అంటే మీకు మొక్కలు చూసే అంత ఇది లేదు, అందువల్ల తెలియదు కూడా. అందుకోసం ఈ ప్లాంట్స్ని నేను ఎగ్జిబిట్ చేసి చూపిస్తున్నాను మీకు. ఓకేనా? నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ ప్లాంట్స్లో కొన్ని పేర్లు చెప్తా ఉన్నాం కదా, చూపించాను కదా. సైప్రీడియం క్యాల్సియోలస్, లేడీస్ స్లిప్పర్ ఆర్కిడ్ అని పిలుస్తూ ఉంటారు. డెండ్రోబియం, హెర్బేషియం, జియోడోరం, డెన్సిఫ్లోరం. మ్యాక్సిమం ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ కండిషన్లో ఉండేటటువంటివే. హ్యాబినేరియా, రాక్స్బర్గి, మెలాక్సిస్ రెడీ, నెర్వేలియా అర్గోనా, ఓబిరోనియా ఇందాక చూపించాను కదా, ఓబిరోనియా అని చెప్పేసి, అంటే మన అరటి పువ్వులాగా హ్యాంగ్ అయి ఉంటుందని చెప్పేసి అది. అలాగే ఆన్సీడియం ఆల్టిస్మమ్ అనేటటువంటిది. ఆర్కిస్, చిన్న బల్బ్ లాగా స్ట్రక్చర్స్ కనబడ్డాయి. ఫ్యాఫిలోపెడిలం అనేటటువంటిది. స్పాథోగ్లాటిస్ ప్లికేటా. మీకు మేము డయాగ్రామ్ ఎగ్జిబిట్ చేసేది, అంటే ఫ్లోరల్ డయాగ్రామ్ దానికి సంబంధించినవి ఈ మొక్కకు సంబంధించి ఎగ్జిబిట్ చేస్తాను. అంటే దానిలో ఉండేటటువంటి ఇన్ఫ్లోరసెన్సు, ట్విగ్గు అవి చూపిస్తాను అన్నమాట. మీకు స్పాథోగ్లాటిస్ చూపించాలంటే ఇదిగోండి, ఇది స్పాథోగ్లాటిస్ ఫ్లవరింగ్ ప్లాంట్. మనకి స్పాథోగ్లాటిస్ స్ప్లిక్టెడ్ అనేటటువంటిది మొక్క మనకి. వ్యాండా మీకు ఐడియా ఉందా? వెలమిన్ రూట్స్ సంబంధించి మనం ఇంటర్మీడియట్లోనే పరిచయం అయ్యింది. వెనిలా, ఫ్రాగ్రెన్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్లాంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హ్యాబిటేట్, మోస్ట్లీ పెరీనియల్ హెర్బ్స్. అంటే అన్ని చిన్ని చిన్ని మొక్కలే ఉంటాయి, కాకపోతే దట్ కెన్ గ్రో నెంబర్ ఆఫ్ ఇయర్స్, అంటే ఎక్కువ సంవత్సరాలు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దట్ కంటైనింగ్ ద ట్యూబర్స్. అందువల్ల అవి లీవ్స్ సీజన్ రాగానే లీవ్స్ ఏర్పడడం, ఇన్ఫ్లోరసెన్స్ ఫార్మేషన్ చేసుకోవడం, ఆఫ్టర్ ద కంప్లీట్ దేర్ లైఫ్ సైకిల్ దట్ ఈస్ అండర్గో ద డెత్ కండిషన్స్, చనిపోతుంది. కానీ దాని యొక్క ట్యూబర్స్ కానీ వెజిటేటివ్ పార్ట్స్ కానీ ప్రాపగ్యూల్స్ అన్నీ కూడా దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద సాయిల్లో ఉండిపోతాయి. అందువల్ల మోస్ట్లీ పెరీనియల్ హెర్బ్స్. అంటే కొన్ని మ్యాక్సిమం ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా లివింగ్ ఇన్ కండిషన్లోనే ఉంటాయి. సీజన్ రాగానే ఫ్లవర్స్ రావడం, కంప్లీట్ దేర్ లైఫ్ సైకిల్ అలా జరిగిపోతూ ఉంటుందన్నమాట. మ్యాక్సిమం అన్నీ కూడా మోస్ట్లీ పెరీనియల్ హెర్బ్స్. హ్యాబిట్ వచ్చేటప్పటికి మోస్ట్లీ పెరీనియల్ హెర్బ్స్. బట్ వానిలా ఈజ్ ఏ క్లైంబర్. అన్నీ కూడా హెర్బ్స్, చిన్న చిన్ని మొక్కలే, కాకపోతే వెనిలా అనేటటువంటిది మాత్రం ఎగబ్రాకేటటువంటిది. ఎందుకంటే దానికి ఈ టెండ్రిల్స్ ఉన్నాయి, చూసారు కదా, ఇందాక చూపించాను టెండ్రిల్స్. ఇదిగోండి టెండ్రిల్స్ లాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, అందువల్ల అది పైకి ఎగబ్రాకుతూ ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద క్లైంబర్ అని చెప్పడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా మీకు ఇక్కడ చూపించవచ్చు. అంటే దిస్ ఈజ్ ద క్లైంబింగ్ రూట్స్. అంటే ఇవి మనం ఇక్కడ అంటే రూట్ పార్ట్ నులితీగల్లాగా ఉండేటటువంటి రూట్స్ ఉన్నాయి ఇక్కడ. దట్ ఈస్ నాట్ ఏ ఒరిజినల్ టెండ్రిల్స్, దట్ ఈస్ ద రూట్స్. అంటే
అంటే ఆ రూట్స్ మనకి టెండ్రిల్స్ టైప్లో దట్ కెన్ యూజ్డ్ ఫర్ ద ట్రెక్కింగ్ పర్పస్, అంటే ఎక్కడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ హ్యాబిటేట్. హ్యాబిటేట్ ఇస్ ద ఎపిఫైట్స్, ఎపిఫైటిక్ ప్లాంట్స్ అంటే మొక్కల మీద పెరిగేటటువంటి మొక్కలు. ఫర్ ఎగ్జాంపుల్ వాండా. మీసోఫైట్స్, హ్యాబినేరియా, ఇది ఒకటి నార్మల్ కండిషన్లో పెరుగుతుంది అనమాట. సాఫ్రోఫైట్స్, నియోటియా, పూతికాహారులు అంటాం కదా, సాయిల్లో పెరుగుతూ ఉంటాయి ఇవి సాఫ్రోఫైట్స్. ఆర్ లిథోఫైట్స్, రాక్స్ మీద పెరిగేటటువంటి మొక్కలు. లిథోఫైట్స్కి ఎగ్జాంపుల్గా మెలాగ్జిస్. రేర్గా అంటే జనరల్గా అయితే అన్నీ కూడా ఎపిఫైటిక్ ప్లాంట్సే. Mesophytes, some of mesophytes, some of saprophytes, some of lithophytes are present in this family. నెక్స్ట్ వెజిటేటివ్ క్యారెక్టర్స్ అంటే శాఖీయ లక్షణాలు. ఇక్కడ ఈ వెజిటేటివ్ క్యారెక్టర్స్లో ఇక్కడ రూట్ అనేటటువంటిది చాలా డిఫరెన్షియేషన్ చూపిస్తూ ఉంటుంది ఇందులో. ఎందుకంటే రూట్ ప్లే ద ఇంపార్టెంట్ రోల్ ఇన్ దేర్ లైఫ్ సైకిల్. మొక్కల యొక్క లైఫ్ సైకిల్లో రూటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది ఇక్కడ. అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్. అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ అని ఎందుకు అంటున్నాం? దిస్ ఈజ్ ద మోనోకాట్లిడన్ ప్లాంట్స్, ఏకదళ బీజ మొక్కలు. అందువల్ల వీటి లోపల మనకి అడ్వాంటేజియస్ టైప్ ఆఫ్ రూట్ సిస్టమే ఉంటుంది. వినేషన్ వచ్చేటప్పటికి ప్యారలల్ వినేషన్ కనబడుతూ ఉంటుంది. ఇక్కడ రూట్ వచ్చేటప్పటికి అడ్వాంటేజియస్ రూట్ అన్నాం కదా. దిస్ అడ్వాంటేజియస్ రూట్ ఈజ్ ద వేరియస్లీ మోడిఫైడ్ ఇన్ డిఫరెంట్ ప్లాంట్స్. What is the differentiation? See here. First one, epiphytic roots. Epiphytic roots we are observed in the Vanda. Vanda. There are of two types of epiphytic roots. Vanda లోపల రెండు రకాల epiphytic roots ఉన్నాయి. Clinking and velamen roots. క్లింకింగ్ రూట్స్ అంటాము, అలాగే వెలామిన్ రూట్స్ అంటాం. అంటే రెండు రకాలు. మీరు ఇంటర్మీడియట్లోనే డిస్కస్ చేశారు దీన్ని ఆల్రెడీ. మీకు ఒకసారి రిమైండ్ చేసుకుంటే గుర్తుకొస్తుంది. వాండాలో టూ టైప్స్ ఆఫ్ రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్ని క్లింకింగ్ రూట్స్ అండ్ వెలామిన్ రూట్స్ అంటాం. క్లింకింగ్ రూట్స్ ఎందుకు ఉపయోగపడతాయి? క్లింకింగ్ రూట్స్ ఆర్ షార్ట్ అండ్ హెల్ప్ ఇన్ అడ్హరింగ్ టు ద హోస్ట్. అంటే మనం ఇవి ఎపిఫైటిక్ ప్లాంట్స్ అన్నాం కదా. అంటే ఎపిఫైటిక్ ప్లాంట్ అవడం వల్ల ఏ మొక్క మీద అయితే ఇది నివసిస్తుందో, లివింగ్ ఇన్ కండిషన్లో ఉంటుందో ఆ హోస్ట్కి బైండ్ అయి ఉండడానికి, అతుక్కుని ఉండడానికి ఉపయోగపడతాయి క్లింకింగ్ రూట్స్ అనేవి. నెక్స్ట్ వెలామిన్ రూట్స్. లాంగ్ ఏరియల్ కంటైన్ నాన్ లివింగ్ టిష్యూ నోన్ యాజ్ వెలామిన్, హైగ్రోస్కోపిక్ అండ్ ఫోటోసింథటిక్. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ వెలామిన్ రూట్స్ అనేటటువంటివి ఫోటోసింథటిక్ రూట్స్. ఇవి పొడవుగా ఉంటాయి. పొడవుగా ఉండి దట్ కెన్ అండర్గో ద ట్రాపింగ్ ఆఫ్ ద వాటర్. అంటే హైగ్రోస్కోపిక్ కండిషన్ అన్నాం కదా. అంటే దట్ కెన్ అబ్జార్బ్ ద వాటర్ ఫ్రమ్ ది ఎన్విరాన్మెంట్. వాతావరణంలో ఉండేటటువంటి మాయిశ్చర్ కంటెంట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకునేటటువంటి టిష్యూ ఏముంది? దట్ ఈస్ ద నాన్ లివింగ్ ఇన్ టిష్యూ, అంటే డెడ్ టిష్యూ అన్నమాట. మనకి ఒరిజినల్గా అయితే డైకాట్లిడన్ ప్లాంట్స్ లోపల జైలం పార్టికల్స్ ఉంటాయి. దట్ ఈస్ ద డెడ్ సెల్స్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్. అవునా? హియర్ ఆల్సో డెడ్ టిష్యూ, ద టిష్యూ ఈజ్ కాల్డ్ వెలామిన్ టిష్యూ. హైగ్రోస్కోపిక్ క్యారెక్టర్ ఈజ్ ప్రజెంట్. అందువల్ల ఎన్విరాన్మెంట్లోంచి వాటర్ని అబ్జార్బ్ చేసుకుని దట్ ఈజ్ అండర్గో ద ఫోటోసింథసిస్ ప్రాసెస్. ఈ మన క్లింకింగ్ రూట్స్కి వెలామిన్ రూట్స్కి వేరియేషన్ ఏముంది? క్లింకింగ్ రూట్స్ అనేటటువంటి షార్ట్గా ఉంటాయి, పొట్టిగా ఉండి దట్ కెన్ యూజ్డ్ ఫర్ ద అడ్హరింగ్, అంటే హోస్ట్ని అతుక్కోవడానికి ఉపయోగపడుతున్నాయి. అదే వెలామిన్ రూట్స్ అయితే పొడవుగా ఉండి బయటకి కనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే దట్ కెన్ అబ్జర్వ్ ద వాటర్ ఫ్రమ్ ది ఎన్విరాన్మెంట్. ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకునేటువంటి టిష్యూ ఏంటి? డెడ్ టిష్యూ, నాన్ లివింగ్ ఇన్ కండిషన్లో ఉంటుంది. దాన్ని మనం వెలామిన్ టిష్యూ అంటున్నాం. దట్ ఈస్ ద వేరియేషన్. నెక్స్ట్ ఫోటోసింథటిక్ రూట్స్. ఫోటోసింథటిక్ మీన్స్
కిరణజన్య సంయోగ క్రియ అంటాం, అంటే ఫుడ్ ప్రిపరేషన్. ఇన్ టెనియోఫిలం దిస్ ఈజ్ ఆల్సో epiphytic plant. The plants are leafless. Plants are leafless. Therefore, the roots which are aerial carry out photosynthesis. అంటే ఈ టీనియోఫిలంలో లీవ్స్ అనేటటువంటివి లేవు. మీకు చూపించాను కదా ఇందాక, టీనియోఫిలం ఓన్లీ థ్రెడ్ లాంటి స్ట్రక్చర్స్ లాగా కనబడుతూ ఉంది మనకి, అవునా? దిస్ ఈజ్ ద టీనియోఫిలం. అంటే ఇలాగ తాడుల్లా కనబడుతూ చూసారా, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ లాగా. ఇవే రూట్స్ యాక్చువల్గా అయితే. ఈ రూట్సే మనకి దట్ కెన్ అండర్గో ద ఫోటోసింథసిస్. లీవ్స్ ఉంటే ఫోటోసింథసిస్ జరుపుకుంటాయి. లీవ్సే లేవు కాబట్టి ఆ లీవ్స్ లేకపోవడం వల్ల రూట్స్ ఈజ్ ద మోడిఫైడ్ ఇంటూ అండ్ దట్ ఈస్ అండర్గో ద ఫోటోసింథసిస్ ప్రాసెస్. జనరల్గా అయితే ఫోటోసింథసిస్ ప్రాసెస్ లీవ్స్ జరుపుతాయి. ఆ లీవ్స్ అనేటటువంటివి ఇక్కడ లేకపోవడం వల్ల రూట్సే చేంజ్ దే స్ట్రక్చర్, వాటిని మార్చుకుని ఫోటోసింథసిస్ జరుపుకుంటుంది. అది దట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ద టీనియోఫిలా. నెక్స్ట్ అబ్జార్బింగ్ రూట్స్. అబ్జార్బింగ్ రూట్స్ అంటే అబ్జార్బింగ్ మీన్స్ శోషణ అంటాం, శోషించే వేర్లు అని చెప్పొచ్చు. దీస్ ఆర్ ఆఫ్ 2 types. ఇందులో 2 రకాలు ఉన్నాయి, నెస్ట్ రూట్స్, మైకోరైజే. నెస్ట్ రూట్స్కి ఎగ్జాంపుల్గా ఆన్సీడియం, ఆల్టిస్మమ్ అనేటటువంటి మొక్కని చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో ఎపిఫైటిక్ ప్లాంట్. ఇది ఎపిఫైటిక్ ప్లాంట్ అంటే మొక్కల మీద ఉంటుంది. ద రూట్స్ దట్ అరైజ్ ఫ్రమ్ ది స్టెమ్ ఆర్ ఇంటర్వోవెన్ అండ్ అపియర్ లైక్ ఏ బర్డ్స్ నెస్ట్. The organic substances that reach over there are absorbed. చూసారా ఎలాంటి మోడిఫికేషన్ ఉందో. అంటే నెస్ట్ రూట్స్ అంటే ఏంటి? ఆ రూట్స్ అనేటటువంటివి మనకి బర్డ్స్ నెస్ట్ పెట్టుకుంటాయి కదా, అల్లేసినట్టుగా ఒక బుట్టలా తయారు చేసుకుంటూ ఉంటాయి, కింద ఒక కప్పులాగా. ఈ స్టెమ్ నుంచి వచ్చేటటువంటి ఏవైతే రూట్స్ ఉన్నాయో ఆ రూట్స్ అనేటటువంటివి దట్ కెన్ అరేంజ్ అంటే ఒకదానికొకటి చుట్టుకుపోయి దట్ కెన్ ఫామ్ ద బర్డ్స్ నెస్ట్. బర్డ్స్ నెస్ట్ అంటే పక్షులు ఉండేటటువంటి గూడు ఉంటుంది కదా, హాఫ్ కప్పు స్ట్రక్చర్ లోపల సగం ముక్కలాగా ఇలాగా ఏమంటారు, అర్ధచంద్రాకారం అంటాం కదా, అలాగా ఒక నెస్ట్ లాగా ఏర్పడుతుంది అన్నమాట. ఆ విధంగా ఏర్పడడానికి రీజన్ ఏంటి? ద ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అంటే వాతావరణంలో ఉండేటటువంటి డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, లేదా ఇంకేమన్నా అంటే మొక్కల నుంచి రాలేటటువంటివి ఇంకెలాంటివన్నీ కూడా అందులో ట్రాప్ అవుతాయి అన్నమాట. ట్రాప్ అయ్యి అందులో ఉన్నాయన్నీ కూడా దట్ కెన్ అబ్జార్బ్, వాటిని పీల్చుకుంటుంది. అంటే ఎన్విరాన్మెంట్లోంచి వచ్చినటువంటి మాయిశ్చరు, డస్ట్ పార్టికల్స్, అందులో ఉండే మినరల్స్ని ఈ నెస్ట్ లైక్ రూట్ సిస్టమ్ ద్వారా పీల్చేసుకుంటుంది. దట్ కండిషన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద ఆన్సీడియం ఆల్టిస్మమ్ అనేటటువంటి ప్లాంట్లో చూడవచ్చు. నెక్స్ట్ మైకోరైజే. ద మైకోరైజల్ అసోసియేషన్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది రైజోమ్ ఈజ్ థిక్ అండ్ woven like a nest and absorbs the organic food. అంటే ఇది సాయిల్లో ఉంటుందండి. ఇప్పుడు వరకు చెప్పుకున్న మొక్కలన్నీ మనకి ఎక్కడ ఉంటాయన్నాం? ఎపిఫైటిక్ ప్లాంట్స్ అని చెప్పేసి అన్నాం. ఇది మాత్రం సాయిల్లో ప్రజెంట్ ఉంటుంది. చూసారు, ఇది ఇందాక చూపించాను కదా నిట్టియా అని చెప్పేసి. దీని యొక్క రూట్ సిస్టమ్ చూడండి ఎలా ఉందో. అంటే మనకి మైకోరైజ్ ఐడియా ఉందా? అంటే ఫంగై ప్లస్ డైకాటిలిడన్స్ యొక్క రూట్తో కాంటాక్ట్ తోటి ఒక రకమైనటువంటి స్ట్రక్చర్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే అలాంటి స్ట్రక్చర్ ఇక్కడ ఇలాంటి ఆ ఫార్మేషన్ ఏమీ లేదు ఇక్కడ. బట్ దీనిలో ఉండేటటువంటి రూట్స్ లుక్ లైక్ దట్. అక్కడ ఏర్పడే రూట్స్ ఏ విధంగా ఉంటాయో దానిలాగే పోలి ఉంటాయి అన్నమాట. ద మైకోరైజల్ అసోసియేషన్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది రైజోమ్. అంటే ఇక్కడ మనకి ఫంగై అనేటటువంటిది దీని యొక్క రూట్ తోటి కలిసి మనకి ఈ విధంగా అసోసియేషన్ ఫార్మేషన్ చేసి
అంటే రైజోమ్ మీన్స్ దాని యొక్క కాండ భాగం, దానిలో మన ఈ ఫంగల్ మెటీరియల్ అనేటటువంటిది కంబైండ్ అయ్యి ఒక నెస్ట్ లాగా ఏర్పడి అందులో ఆర్గానిక్ ఫుడ్ అంటే వేస్ట్ మెటీరియల్ అంతా కూడా సాయిల్లో ఉండేటటువంటి వాటిని ఉంచేటటువంటి కావాల్సినటువంటి మినరల్స్ని వాటర్ని అబ్జార్బ్ చేసుకొని దట్ కెన్ అండర్గో ద ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ నియోటియా, దిస్ ఇస్ ద ప్లాంట్. అంటే ఇందులో అబ్జార్ప్షన్ ఆఫ్ ద మినరల్స్ అండ్ వాటర్ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. జరిగి దట్ కెన్ అండర్గో ద రిమైనింగ్ ప్రాసెస్. అంటే ఇక్కడ రూట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రూట్స్ గురించి అంటే ద మైకోరైజల్ అసోసియేషన్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద రైజోమ్ ఈజ్ థిక్, అంటే చూడండి ఎంత దలసరిగా ఉందో, అండ్ ఓవెన్ లైక్ ఏ నెస్ట్ అండ్ అబ్జార్బ్ ద ఆర్గానిక్ ఫుడ్. దిస్ ఈజ్ ద నిటియా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్యూబరస్ రూట్స్. ట్యూబరస్, ఆర్కిస్, మనం ఇందాక చెప్పుకున్న చూపించాను నేను, ఇది కూడా మీకు ట్యూబరస్ రూట్స్. ఇన్ ఆర్కిస్ మస్కులా విచ్ గ్రోస్ ఇన్ ద సాయిల్ ఫార్మ్స్ ద అడ్వాంటేజియస్ రూట్స్ దట్ బికమ్ ట్యూబరస్ రూట్స్. దే హెల్ప్ ఇన్ వెజిటేటివ్ రిప్రొడక్షన్. అంటే ఈ ట్యూబరస్ రూట్స్ ఎందుకు ఉపయోగపడుతున్నాయి మనకి? రిప్రొడక్షన్ ప్రాసెస్కి, అంటే వెజిటేటివ్ ప్రాపగ్యూల్స్ లాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే the roots are store the food material that can form the tubers. Tubers are involving in the vegetative reproduction process. Archis muscula అన్నాం కదా, ఇదిగోండి ఇది ఆర్కిస్. దీనిలో 1 and నెంబర్ వేస్తుంది కదా, అది ట్యూబర్ అనమాట. ఈ ట్యూబర్ కానీ సెపరేట్ అయింది అనుకోండి, దట్ కెన్ అండర్గో ద వెజిటేటివ్ రిప్రొడక్షన్ అండ్ ప్రొడ్యూస్ ద న్యూ ప్లాంట్. కొత్త మొక్క అనేటటువంటిది ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ ఇదిగోండి వెనీలా మొక్క గురించి. అంటే దిస్ ఈజ్ ద క్లైంబింగ్ రూట్స్. అంటే టెండ్రిల్ లైక్ స్ట్రక్చర్స్ లాంటివి ఉంటాయి అన్నాం కదా, దట్ ఈస్ ద అడ్వాంటేజియస్ టైప్ ఆఫ్ రూట్స్. ఇన్ వెనీలా ద అడ్వాంటేజియస్ రూట్స్ ఫార్మ్డ్ ఎట్ ఎవ్రీ నోడ్ హెల్ప్ ఇన్ క్లైంబింగ్. చూడండి ఇక్కడ ఈ నోడ్ దగ్గర నుంచి ఒకటి ఏర్పడింది, ఈ లీఫ్కి ఆపోజిట్లో నుంచి నోడ్ దగ్గర నుంచి ఒకటి ఏర్పడింది, కింద కూడా లీఫ్కి దగ్గర నుంచి, అంటే ఒక్కొక్క నోడ్ దగ్గర నుంచి ఒక్కొక్క చోట ఏర్పడడం జరుగుతుంది. అంటే ఎవ్రీ నోడ్ దగ్గర నుంచి, ప్రతి కణుపు దగ్గర నుంచి మనకి ఈ రూట్ అనేటువంటి అడ్వాంటేజియస్ రూట్ అనేటటువంటిది ఏర్పడుతుంది. అది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే క్లైంబింగ్ ప్రాసెస్కి. అంటే చూడండి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క యాక్టివిటీ జరుగుతుంది. ఇందులో రూట్స్ అనేవి జనరల్గా ఏం చేస్తాయి? అబ్జార్బ్స్ ద వాటర్ అండ్ మినరల్స్, దట్ ఈస్ ద natural character. But here in Archidaceae family that can show the modification and that is undergo the different function. ఇప్పుడు ఎపిఫైటిక్ రూట్స్ ఉన్నాయి. ఈ ఎపిఫైటిక్ రూట్స్ లోపల ఏం చేస్తున్నాయి? ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుపుకుంటున్నాయి, వాటర్ అబ్జార్బ్ చేసుకుని ఎన్విరాన్మెంట్లోంచి. అలాగే ఫోటోసింథటిక్ రూట్స్, ఈ టీనియోఫిలంలో లీవ్స్ అనేవి ఉండవు కాబట్టి ఇక్కడ రూట్సే డైరెక్ట్గా ఇన్వాల్వింగ్ ఇన్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్. ఇక్కడ ఏరియల్గా ప్రజెంట్ అయి ఉంటున్నాయి కాబట్టి ఈ రూట్స్ కూడా, అందువల్ల అబ్జార్బింగ్ రూట్స్. దిస్ ఇస్ ద నార్మల్, డైరెక్ట్గా మనకి ఆర్గానిక్ మ్యాటర్ని అంటే కావాల్సినటువంటి మినరల్స్ని ఇవి అబ్జార్బ్ చేసుకుంటున్నాయి, ఇవి రెండు కూడా. ట్యూబరస్ రూట్స్ అంటే వెజిటేటివ్ రిప్రొడక్షన్ ప్రాసెస్కి ఉపయోగపడుతుంది. క్లైంబింగ్ రూట్స్ అంటే ప్లాంట్ అనేటటువంటిది పైకి ఎక్కడానికి ఉపయోగపడేట, అంటే రూట్స్ అనేటటువంటి హెల్ప్ అవుతున్నాయి అన్నమాట. దట్ ఈస్ ద వేరియేషన్. మిమ్మల్ని ఈ వెజిటేటివ్ క్యారెక్టర్స్లో రూట్ని షార్ట్కి అడుగుతారండి విడిగా. అంటే ఆర్కిడేసి రూట్ సిస్టమ్ గురించి చెప్పమని చెప్పేసి అడుగుతారనమాట. నెక్స్ట్ స్టెమ్. స్టెమ్ ఈజ్ ద ఏరియల్, మ్యాక్సిమం ఏరియల్గా ఉంటాయి, ఆర్ అండర్ గ్రౌండ్. అంటే రైజోమ్ అన్నాం, ట్యూబర్స్ అన్నాం కదా, అందువల్ల అవి అండర్ గ్రౌండ్ సెక్షన్ అయి ఉండొచ్చు. ఏరియల్ ఆర్ అండర్ గ్రౌండ్. ఎరెక్ట్ అంటే నిటారుగా ఉండడం, ఆర్ క్లైంబింగ్. అంటే మన వెనిలా
ఎగబ్రాకేటటువంటి మొక్క కింద చెప్పుకోవచ్చు. హెర్బేషియస్ ఆల్ ఆర్ మ్యాక్సిమం స్మాల్ ప్లాంట్స్, చిన్న చిన్న మొక్కలే. హెర్బేషియస్ అంటే మనకి వాటి యొక్క కాండం కూడా చాలా డెలికేట్గా స్ట్రాంగ్గా ఉండదు అనమాట, ఉడిగా ఉండదు, అంటే సాలిడ్గా ఉండదు, విరిస్తే విరిగిపోయేలా ఉంటుందన్నమాట. హెర్బేషియస్ స్టెమ్ గ్లాబ్రస్ అంటే నో హెయిర్. సిలిండ్రికల్ అంటే స్టెమ్ అనేటటువంటిది సిలిండ్రికల్గా ఉంటుంది. బ్రాంచ్డ్ అంటే కొమ్మలు అనేటటువంటివి ఏర్పరుస్తుంది స్టెమ్ అనేటటువంటి. ఈ బ్రాంచింగ్ సిస్టమ్ అనేటటువంటిది 2 టైప్స్గా ఉంటుంది. మోనోపోడియం ఆర్ సింపోడియం అంట. వాండాలో మోనోపోడియం చూడవచ్చు. సింపోడియం అనేటప్పటికి బల్బోఫిల్లంలోను యూలోఫియాలోను చూడవచ్చు. అంటే మనకి ఇవి ఏర్పడేటటువంటి విధానాన్ని బట్టి ఏకపద శాఖీయ కొమ్మలు అంటే ఒకే కొమ్మ ఏర్పడటం మోనోపోడియం అంటే ఒకటే ఉంటుంది. సింపోడియం అంటే నెంబర్ ఆఫ్ అంటే ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఫామ్. సింపోడియం అది ఏకపద శాఖీయ అంటే మోనోపోడియము, బహుపద శాఖీయ అంటే మల్టీ బ్రాంచింగ్ అని చెప్పొచ్చు. ఈ మల్టీ బ్రాంచింగ్కి సంబంధించి ఇక్కడ 2 టైప్స్ చెప్తాం. ఏ విధంగా అంటే ఫస్ట్ది ఇన్ లాటర్ కేస్ ఇట్ కుడ్ బి అక్రాంతస్ సింపోడియం. అంటే అక్రాంతస్ అంటే మనకి ఇక్కడ అక్రాంతస్ సింపోడియం మెయిన్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ది ఇన్ఫ్లోరెసెన్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మెయిన్ యాక్సిస్ ఈజ్ ఫార్మ్డ్ బై ద ఫ్యూజన్ ఆఫ్ యాక్సిస్ ఓవర్ సెవరల్ సక్సెసివ్ ఇయర్స్. మనకి ఇక్కడ బ్రాంచ్ అంటే మెయిన్ స్టెమ్ ఉంటుంది కదా, ఆ మెయిన్ స్టెమ్ అనేటటువంటిది ఇన్ఫ్లోరెసెన్స్ ఫార్మేషన్ చేస్తుంది. ఇన్ఫ్లోరెసెన్స్ అంటే టిప్ ఆఫ్ ది స్టెమ్ దట్ కెన్ ఎండ్ ఇన్ టు ద ఇన్ఫ్లోరెసెన్స్, ఫ్లవరింగ్ తోటి ఎండ్ అయిపోతుంది మెయిన్ యాక్సిస్ అనేటటువంటిది. బట్ ఫ్యూజన్ ఆఫ్ యాక్సిస్ ఓవర్ సెవరల్ సక్సెసివ్ ఇయర్స్, కింద బ్రాంచెస్ అనేటటువంటివి కుచ్చులాగా ఏర్పడతాయి అన్నమాట. అంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్, పైన ఇన్ఫ్లోరెసెన్స్ ఉంటే కింద మనం పువ్వులు గుచ్చిన తర్వాత ఒక దగ్గరికి లాగితే ముద్దలాగా ఎలాగొస్తాయి అలాగా కుషన్లా కనబడుతూ ఉంటుందన్నమాట. అలాగే ప్లూరాంతస్ సింపోడియం ఇది బల్బోఫిల్లం మనకి, అంటే పెద్దగా ఇక్కడ శాఖలు ఎక్కువగా కనిపించవు. ఏ విధంగా ఉంటాయంటే ఫార్మేషన్ ఆఫ్ ది ఇన్ఫ్లోరెసెన్స్ ఆన్ ది లాటరల్ బ్రాంచెస్ ఇన్ సమ్ టాక్సా ద ఇంటర్నోడ్ ఈజ్ స్వాలోన్ ఫార్మింగ్ a tuberous structure which stores water and nutrients which stands unfavorable conditions. అంటే ఇక్కడ అన్నీ అక్రాంతస్ సింపోడియం లోపల బ్రాంచెస్ అన్నీ మ్యాక్సిమం ఇన్ఫ్లోరెసెన్స్ యొక్క కింద భాగంలోనే ప్రజెంట్ అయి ఉంటాయి. అంటే ఎండ్ భాగంలో ఫ్లవరింగ్ అనేటటువంటి ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ అలాగ ఫార్మేషన్ జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఈ ప్లూరాంతస్ సింపోడియం లోపల మీకు ఇదిగోండి ఈ టిప్ ఆఫ్ ద స్టెమ్, ఈ పొడవుగా ఉండేటటువంటి స్టెమ్ భాగం ఇన్ఫ్లోరెసెన్స్ ఫార్మేషన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఇంటర్నోడ్ పార్ట్స్ ఉన్నాయి కదా, దాని దగ్గర నుంచి ఒక ఉబ్బుగా ఉండేటటువంటి స్వాలోన్ ఫార్మింగ్ ఏ ట్యూబరస్ స్ట్రక్చర్ దట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది ఎక్కడ నుంచి ద ఇంటర్నోడ్ ఈజ్ స్వాలోన్ ఫార్మింగ్ ఏ ట్యూబరస్ స్ట్రక్చర్. ఇలా ట్యూబరస్ స్ట్రక్చర్ లాగా ఫార్మేషన్ జరుగుతుంది. అంటే నెంబర్ ఆఫ్ ఏర్పడతాయి, 1 2 ఏర్పడతాయి అని కాదు. అంటే ఇవి బ్రాంచింగ్ లెక్క మనకి, అంటే సింపోడియం అని చెప్పడానికి. అంటే ఒకే దాని మీద ప్రజెంట్ అయి ఉన్నాయి. అంటే ఎక్కడైతే ఇంటర్నోడ్ పార్ట్ ఉంటుందో ఇలాగ పొడవుగా వస్తూ ఉంటాయి అన్నమాట. విచ్ స్టోర్స్ ద వాటర్ అండ్ న్యూట్రియంట్స్. ఈ బల్బ్ లాంటి స్ట్రక్చర్ ఉంది కదా, దానిలో వాటరు న్యూట్రియంట్స్ని స్టోర్ చేసి పెడుతుంది అనమాట. ఎప్పుడు ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు అది అబ్జార్బ్ చేసి పెట్టుకుంటుంది, అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు దీన్ని యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అన్ఫేవరబుల్ కండిషన్స్
అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు అది బ్రతకడం కోసం ఉపయోగించుకుంటుంది. అండ్ టేక్స్ పార్ట్ ఇన్ ద వెజిటేటివ్ రిప్రొడక్షన్. అంటే ఈ పార్ట్ మనకి సెపరేట్ అయిందనుకోండి ప్లాంట్ నుంచి, చూడండి దీనికి లోయర్ సెక్షన్ లోపల మనకి రూట్స్ ఫార్మేషన్ జరిగాయి, అడ్వెంటిష్ రూట్స్ అనేటటువంటి ఏర్పడ్డాయి. అందువల్ల ఈ పార్ట్ అనేది సెపరేట్ అయిపోయింది అనుకోండి, దట్ కెన్ గివ్ టు ద న్యూ ప్లాంట్. కొత్త మొక్క అంటే ఈ భాగంలో మధ్యలో చచ్చుబడిపోయి ఈ కాండం అనేది డెడ్ అయిపోయింది అనుకోండి, ఇది ఇండివిజువల్ ప్లాంట్ కింద గ్రో అప్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి వెజిటేటివ్ రిప్రొడక్షన్ ప్రాసెస్ జరగడానికి ఉపయోగపడుతుంది. బల్బోఫిల్లం లోపల ఈ ప్రాసెస్ అంటే ప్లూరాంథస్ సింపోడియం ఉండేటటువంటి బల్బోఫిల్లం లోపల ఫార్మేషన్ ఆఫ్ ది ఇన్ఫ్లోరసెస్ ఆన్ ది లాటరల్ బ్రాంచెస్, పక్క బ్రాంచెస్ మీద ఇక్కడ ఇన్ఫ్లోరసెన్స్ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత ఆ స్టెమ్స్ మీద ఉండేటటువంటి ఇంటర్నోడ్స్ పార్ట్స్లో నుంచి స్వాలోయింగ్ కండిషన్లో ఉండేటటువంటి ట్యూబర్ లైక్ స్ట్రక్చర్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. ఇవి న్యూట్రియంట్స్ని వాటర్ని స్టోర్ చేసి పెట్టి అన్ఫేవరబుల్ కండిషన్స్ అప్పుడు యూటిలైజ్ చేసుకుంటాయి అన్నమాట. అంతేకాకుండా ఇవి దట్ ఈస్ అండర్ గో ద వెజిటేటివ్ రిప్రొడక్షన్ ప్రాసెస్. అంటే దిస్ ఇస్ ద బల్బోఫిల్లం, ఇది ప్లూరాంథస్ సింపోడియం అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అంటే ఇక్కడ మనకి లాటరల్ బ్రాంచ్ అనేటటువంటి నుంచి ఇన్ఫ్లోరసెన్స్ ఏర్పడుతుంది. అదే ఎక్రాంథస్ సింపోడియం లోపల అయితే మనకేంటి మెయిన్ బ్రాంచ్ నుంచి ఇన్ఫ్లోరసెన్స్ ఫార్మేషన్ జరుగుతుంది. యూలోఫియా లోపల మెయిన్ బ్రాంచ్ అనేటటువంటిది ఇన్ఫ్లోరసెన్స్ ఏర్పడి కింద నుంచి మనకి బ్రాంచెస్ అనేటటువంటివి ఏర్పడతాయి. ఇక్కడ లాటరల్ బ్రాంచెస్ మీద బల్బోఫిల్లంలో అయితే లాటరల్ బ్రాంచెస్ మీద ఇన్ఫ్లోరసెన్స్ అనేటటువంటిది ఏర్పడుతుంది. రిమైనింగ్ పార్ట్ లోపల ఇంటర్నోడ్స్ నుంచి స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ ఫార్మేషన్ జరిగి దట్ ఈస్ అండర్ గో ద వెజిటేటివ్ రిప్రొడక్షన్ ప్రాసెస్. దిస్ ఈజ్ ద స్టెమ్. అంటే మనకి జనరల్గా కావాల్సింది ఏంటి, ఏరియల్ ఆర్ అండర్ గ్రౌండ్, ఎరెక్ట్ ఆర్ క్లైంబింగ్, హెర్బేషియస్ స్టెమ్, గ్లాబ్రస్, సిలిండ్రికల్, బ్రాంచ్, మోనోపోడియం ఆర్ సింపోడియం. మీరు ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. అంటే మీకు ఇది ఎందుకు చెప్పడం అంటే సింపోడియంలో 2 టైప్స్ ఉన్నాయి అని చెప్పడం గురించి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నమాట. నెక్స్ట్ లీఫ్. ఏరియల్ ఆర్ రాడికల్. జనరల్గా అయితే ఏరియల్గా అంటే మనకి ఎపిఫైటిక్ ప్లాంట్స్ కదా, ఏరియల్ ఇన్ కండిషన్లో ఉంటుంది. అంటే మనకి సాయిల్లో ఉండేటటువంటి ప్లాంట్స్లో అయితే రాడికల్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాబినేరియా అనేటటువంటి మొక్క లోపల మనకి రాడికల్ టైప్ ఆఫ్ లీఫ్ అనేటటువంటిది ఉంటుందంట. ఎక్స్టిప్యులేట్ అంటే ఇట్ మీన్స్ స్టిప్యూల్స్ ఆర్ ఆబ్సెంట్, పత్రపుచ్చాలు అనేటటువంటివి ఉండవు. పీట్యులేట్ ఆర్ సెసైల్, పీట్యుల్ అనేటటువంటిది ఉంటుంది, అంటే లీఫ్ స్టాక్ అనేటటువంటిది ఉంటుంది. సెసైల్, ఆర్కిస్ అనేటటువంటి ప్లాంట్ లోపల సెసైల్ లీఫ్ ఈజ్ ప్రజెంట్. షీతింగ్ లీఫ్ బేస్, మోనోకాట్స్ కదా, మోనోకాట్స్ వల్ల షీతింగ్ లీఫ్ బేస్ ఉంటుంది. అంటే ఏం లేదు, దీని యొక్క లీఫ్ ఇదిగో చూడండి, ఇక్కడైతే మీకు బాగా తెలుస్తుంది. అంటే లీఫ్ బేస్ ఉంది కదా, ఒక లీఫ్లో నుంచి ఇంకో లీఫ్ వచ్చినట్టుగా ఉంటుంది. అందువల్ల లీఫ్ బేస్ అనేటటువంటిది ఒక తొడుగులాగా ఉండిపోతుంది, ఒక తొడుగులాగా. మోనోకాట్స్ యొక్క క్యారెక్టర్ అంటే మ్యాక్సిమం మన గడ్డి జాతులు ఉంటాయి మన సరౌండింగ్స్లో. ఇది మేము ఇక్కడ ఆర్కిడేస్కి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి, అంటే దాని యొక్క లీఫ్ బేస్ అనేటటువంటిది ఒక చుట్టుకుపోయి ఉంటుంది అన్నమాట, తొడుగులాగా. మీకు ఇందులో బాగా కనబడుతుంది నియోటియా లోపల. షీతింగ్ లీఫ్ బేస్. సింపుల్ లీఫ్ అంటే సింపుల్గా సింగిల్గా ఒక లీఫే కనబడుతుంది. బల్బోఫిల్లంలో మనకు క్లియర్గా ఉంది. ఎంటైర్ మార్జిన్ అంటే మార్జిన్ అనేటటువంటిది నునుపుగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. గ్లాబ్రస్ ఇట్ మీన్స్ హెయిర్స్ ఈజ్ ఆబ్సెంట్. సెక్యులెంట్ జ్యూసీగా ఉండడం, సెక్యులెంట్ అంటే. ప్యారలల్ వినేషన్ అని వచ్చింది చూడండి, అంటే దిస్ ఈజ్ ద మోనోకాట్ ప్లాంట్స్, అందువల్ల ప్యారలల్ వినేషన్ అని చెప్తాం. ఆల్టర్నేట్ ఆర్ రేర్లీ ఆపోజిట్. లీవ్స్ అనేటటువంటి మనకు వెనిల్లాలో చూసాము, ఆల్టర్నేటివ్గా ప్రజెంట్ అయి ఉన్నాయి లీవ్స్. రేర్లీ ఆపోజిట్. సిప్రీడియం లోపల ఆపోజిట్ లీఫ్ అనేటటువంటిది కనబడుతుంది. సిప్రీడియం రాక్స్బర్గీ లోపల ఆపోజిట్ కండిషన్లో ఉంటాయంట. ఆర్ ఓరల్డ్.
ఎక్కడో కానీ కనిపించవు ఓరల్డ్. స్కేల్ లీవ్స్ ఇన్ నియోటియా. నియోటియా అనేటటువంటిది సాఫ్రోఫైటిక్ ప్లాంట్, సాయిల్లో ఉంటుంది. అందువల్ల దానికి స్కేల్ లీవ్స్, పొలుసాకులు అనేటటువంటివి ఉంటాయంట. ఇన్ టీనియోఫిల్లం లీవ్స్ ఆర్ ఆబ్సెంట్. అసలు టీనియోఫిల్లంలో లీవ్స్ అనేటటువంటివే లేవు. ఎందుకని? అక్కడ లీవ్స్ లేవు కాబట్టే కదా రూట్ ఈజ్ అండర్గో ద ఫోటోసింథసిస్ ప్రాసెస్. లీవ్స్ లేకపోవడం వల్ల రూట్ అనేటటువంటి మోడిఫికేషన్ జరిగి ఫోటోసింథసిస్ జరుపుకుంటుంది అక్కడ. ఇన్ బల్బోఫిల్లం దెర్ ఈజ్ ఓన్లీ వన్ లీఫ్. మనం చూసాం కదా, బల్బు పైన ఒకటే లీఫ్ ఉంది, ఇదిగోండి సింగిల్ లీఫ్ బల్బోఫిల్లం. ఇది టీనియోఫిల్లం, ఇందులో అసలు లీవ్సే లేవు. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక ఇది ఉంది. వైల్ దేర్ ఆర్ 2 ఇన్ డెండ్రోబియం. డెండ్రోబియం లోపల 2 లీవ్స్ ఉంటాయి. ద లీవ్స్ ఆఫ్ ది ఎపిఫైట్స్ షో జీరోఫైటిక్ ఫీచర్స్. అంటే ఎపిఫైటిక్ ప్లాంట్స్ లోపల ఉండేటటువంటి లీవ్స్ అన్నీ కూడా జీరోఫైటిక్ కండిషన్స్, ఎడారి మొక్కల లక్షణాలను తలపించేలా ఉంటాయంట. అంటే సాయిల్లో ఉండవు కదా, అబ్జార్ప్షన్ ఆఫ్ ద వాటర్ ఇవన్నీ జరుపుకోవడం కుదరదు వాటికి. ఎపిఫైటిక్ ప్లాంట్స్ మీద అంటే మొక్క మీదే ఉంటాయి, కానీ ఆ మొక్క నుంచి ఎలాంటివి కూడా అబ్జార్బ్ చేసుకోవు, ఎన్విరాన్మెంట్లో నుంచి అబ్జార్బ్ చేసుకోవడం చేస్తుంది. అందువల్ల అంటే లీఫ్ వచ్చేటప్పటికి ఏరియల్ ఆర్ రాడికల్, ఎక్స్టిప్యులేట్, పీట్యులేట్ ఆర్ సెసైల్, షీథింగ్ లీఫ్ బేస్, సింపుల్ లీఫ్, ఎంటైర్ మార్జిన్, గ్లాబ్రస్, సక్యులెంట్, parallel venation, alternate or rarely opposite, or oral. Scale leaves are in Neotia. In Teniophyllum leaves are absent. Bulbophyllum there is only one leaf, while there are 2 leaves in Dendrobium. 2 leaves ఉన్నాయంట. Epiphytic plants are shows, అంటే epiphytic plants are shows, అంటే the leaves of the epiphytic plants are shows జీరోఫైటిక్ ఫీచర్స్. ఎడారి మొక్కల్లో ఉండేటటువంటి లీవ్స్ ఎలా ఉంటాయో అలాంటి లక్షణాలని మనకి లీవ్స్ అనేటటువంటి చూపిస్తాయని చెప్పడం జరిగింది. మీరు ఇవన్నీ రాసినా రాయకపోయినా ఏరియల్, రాడికల్, ఎక్స్టిప్యులేట్, పీట్యులేటర్, సెసైల్, షీథింగ్ లీఫ్ బేస్, సింపుల్, ఎంటైర్ మార్జిన్, గ్లాబ్రస్, సక్యులెంట్, ప్యారలల్ వినేషన్, ఆల్టర్నేట్ ఆర్ రేర్లీ ఆపోజిట్ ఆర్ ఓరల్, ఇవన్నీ రాసిన చాలు. అంటే ప్రతిదీ ఎగ్జాంపుల్తో సహా రాయాలని ఏం లేదు. అంటే మీకు జనరల్గా కామన్ క్యారెక్టర్స్ రాయగలిగితే సరిపోతుంది. నెక్స్ట్ ఇన్ఫ్లోరసెన్స్. అంటే వెజిటేటివ్ క్యారెక్టర్స్ అయిపోయింది. ఇన్ఫ్లోరసెన్స్, ఫ్లోరల్ క్యారెక్టర్స్ లోపల ఇన్ఫ్లోరసెన్స్ ఆక్సిలరీ ఆర్ టెర్మినల్, గ్రీవస్థంగా ఉండొచ్చు లేదా శిఖరస్థంగా ఉండొచ్చు. సింపుల్ రెసిమ్ ఆర్ పానికిల్, అంటే కుచ్చులాగా ఏర్పడుతుంది, అంటే నెంబర్ ఆఫ్ స్పైక్స్ కలిసిపోయి ఉంటాయి. ఆక్సిలరీ ఆర్ టెర్మినల్, సింపుల్ రెసిమ్ ఆర్ పానికిల్ ఆర్ స్పైక్. స్పైక్ టైప్ ఏమో అరాకిస్లో కనిపిస్తుంది, పానికిల్ టైప్ ఏమో ఆన్సీడియంలో కనిపిస్తుంది. సిన్స్ ఓవరీస్ ఆర్ స్టాక్డ్ ఆర్ స్టిపిటేట్, అంటే ఓవ్యూల్స్ కంటే స్టాక్స్ ఉంటాయంట. అంటే మన ఓవరీ ఉంటుంది కదా బేస్ లోపల, ఆ ఓవరీకి తోకలాగా స్టాక్ అనేటటువంటిది ఉంటుందంట, లేదా స్టిపిటేట్ అంట. అంటే అతుక్కుని ఉండేటప్పుడు చిన్న. ఎపియర్ యాజ్ ఇండెఫినెట్, ఫెసికల్, డెండ్రోబియం ఆర్ సాలిటరీ, సింగిల్గా ఉండడం. అంటే ఫెసికల్ మీన్స్ కుచ్చులాగా ఏర్పడుతుంది, గుత్తుల్లాగా. ఇన్ రెనాంథెరా ద ఇన్ఫ్లోరసెన్స్ ఈజ్ అంటే ద ఇన్ఫ్లోరసెన్స్ ఈజ్ ఆఫ్ అబౌట్ 13 feet ఇన్ లెంత్. అంటే ఈ రెనాంథెరా అనేటటువంటి ప్లాంట్ లోపల ఇన్ఫ్లోరసెన్స్ అనేటటువంటిది చాలా పెద్దదిగా ఏర్పడుతుంది. ఇంచుమించుగా 13 అడుగులు, 13 feet ఇన్ లెంత్, 13 అడుగులు ఉండేటటువంటి ఇన్ఫ్లోరసెన్స్ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ ఫ్యామిలీ లోపల ఇదే చాలా పెద్ద ఇన్ఫ్లోరసెన్స్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే మీకు
ఆక్సిలరీ ఆర్ టెర్మినల్ సింపుల్ రెసిమ్ అని చెప్పి ఆర్ పానిక్యులర్ స్పైక్ అని చెప్పేసి రాయొచ్చు. నెక్స్ట్ ఓవరీస్ ఆర్ స్టాక్డ్ ఆర్ స్టిపిటేట్. సిన్స్ ఓవరీస్ ఆర్ స్టాక్డ్ ఆర్ స్టిపిటేట్ ఈ పాయింట్ రాయాలి. మీకు మిగిలిన అన్నిటిలోనూ ఉండేటి విషయాలు చెప్పాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే మేము ఇక్కడ ఫ్యామిలీ క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఫెసికిల్ డెండ్రోబియం లోపల గుత్తులుగా కనిపించడం, సాలిటరీ సింగిల్ ఫ్లవర్ పోగోనియా లోపల కనిపిస్తుంది. ఈ వేరియేషన్స్ అన్నీ మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే 13 feet లెంత్ ఉండేటటువంటి ఇన్ఫ్లోరెసెన్స్ అనేటటువంటిది ఈ ఆర్కిడేసి ఫ్యామిలీ యొక్క క్యారెక్టర్ కింద చెప్పుకోవచ్చు. మనం రిమైనింగ్ పార్ట్ ఫ్లోరల్ క్యారెక్టర్స్, అలాగే ఎకనామిక్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ వీఆర్ డిస్కసింగ్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఇంకో క్లాస్లో డిస్కస్ చేద్దాం. మీకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే ఆర్కిడేసి ఫ్యామిలీ మొక్కలు మన ఏరియాలో పెద్దగా దొరకవు, ఎక్కడో కానీ కనిపించవు. నర్సరీస్ లోపల చూడొచ్చేమో కానీ మనకి ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే, ఆర్కిడ్ ఫ్లవర్స్ మాత్రమే మార్కెట్లో మనకు కనిపిస్తూ ఉంటాయి, ప్లాంట్స్ కనిపించవు. అందువల్ల మీకు ఈ క్యారెక్టర్స్ని ఇంత నొక్కి చెప్పడం అన్నమాట. మీకు ఈ రూట్స్ ఉంది కదా, వెజిటేటివ్ క్యారెక్టర్స్లో రూట్స్ని షార్ట్ కడగడానికి చాయిస్ ఉన్నటువంటిది. అందువల్ల వీఆర్ డిస్కసింగ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇన్ నెక్స్ట్ క్లాస్.